చర్చ్ ఇది మయ్యన్ రోడ్డు, కొంతమంది తెలిసేటువంటి వారి గారికి ఈ పక్కన పాత చర్చ్ ఉంది. అక్కడ మా వంట చేయడానికి ఒక సిట్ చేసాం. తర్వాత ఒక అతను ఏం చేయాలంటే మామూలుగా మైక్కి వచ్చి కరెక్ట్గా అంటే మయ్యన్ రోడ్డు అడ్డు కట్టిహాడు మా కట్టి సరిగ్గా కరెక్ట్ ఎప్పుడు ఆదివారం దినాన్న శనివారం గందరగోళం. మా ఊళ్ళు పోలీస్ స్టేషన్కి అక్కడ ఇక్కడ అన్నారు వద్దు మనం వెళ్ళకూడదు అని అన్నప్పుడు ప్రార్థన చేసాం. నేను తర్వాత ముందు ఇంటికి వెళ్ళినప్పుడు పిలిచి ఏమయ్యా ఈ రోజున ఈ స్థలాలు ఎలా ఉన్నాయంటే కారణం తండ్రి కలిపి చెప్పి వాడికి మామూలుగా కూర్చోబెట్టి చెప్పిన తర్వాత ఆయన తప్పు అయిపోయింది ఇంకా తీసేస్తా ఉన్నారు, తీసేశారు. తర్వాత బాగుంది. తరువాత ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇటీవల ఒక 6 నెలల క్రితం అదే గందరగోళం జరుగుతుంది. తర్వాత ఒక రోజు బుధవారం జరుగుతుంది మొత్తం వచ్చి చాలా మొత్తం ఇంటికి 30-40 మంది వచ్చి బయట వాళ్ళు అందరూ వచ్చి చాలా గందరగోళం చేశారు. ప్రార్థించాం. మా వాడు కేసుకి వెళ్తాను, కేసుకి వెళ్ళొద్దు ప్రార్థిద్దామన్నాం. మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, మామూలుగా మీరు చెప్పండి, చెప్పి మీరు మీటింగ్ పెడితే కనుక చర్చ దగ్గర పెట్టద్దు, పంచదార్జు దగ్గర కానీ వారి ఇంటి దగ్గర పెట్టమన్నప్పుడు నా మాటలు వాళ్ళు అలాగే చేశారు, బయట పెట్టారు. వచ్చిన తర్వాత మొత్తం కొంచెం మాట్లాడుకున్నారు, అన్ని క్లియర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు గందరగోళం ఏమీ లేదు. ఎందుకు మాట చెప్పానంటే మనం కొన్నిసార్లు ఇతరులను ఏదో చేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ అది దేవుడికి సమస్తాన్ని అప్పగితే దేవుడు సమస్తమును చేయగల దేవుడు. పోయిన వారం సహోదరి అమ్మ బుజ్జమ్మన కూడా చల్లరా ఇది తన జీవితంలో ఇలా పైకి ఎదగరా తన జీవితంలో చేసిన మంచి మేలు అనమాట. పోయిన వారం చెప్పింది వాళ్ళు భూమి కొన్నారు, ఇక్కడ నిలబడు సాక్షి చెప్పాను చెప్పమంటే నా సిగ్గింది అయ్యారు, నేను చెప్పలేను మా ఆయన గారి కూతురు చెప్పింది దేవుడు అదే చూడు. అప్పుడు ఏం చెప్పినట్టు వాళ్ళు భూమి కొన్నారు, భూమి ఆన్లైన్లో అవ్వలేదు. అవ్వబోతేప్పటికి వాళ్ళు 20 లక్షలు అడిగారట. ఈ భూమి మళ్ళీ మాకు నీకు రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు లోన్ పెట్టారు, లోన్ ఇవ్వలేదు. వచ్చింది సంఘంతో చెప్పింది దేవుడు అడిగా, దేవుడు ఈ భూమి మీదంటే మేము కొన్నామండి. ఒక మాట నీ కష్టార్జితం వస్తే దేవుడు మళ్ళీ మీకు అప్పగిస్తాడు, నీ కష్టార్జితం కాకపోతే నీకు రాదని కరెక్ట్గా చెప్పేసి నువ్వు బాధపడి నీ కష్టార్జితం అయితే కనుక మన కష్టార్జితాన్ని దేవుడి తన చేతులు పెట్టడని నేను కదా మన వాక్యం దేవుడికి వాక్యం చెప్పి ప్రార్థించాను. మన గ్రూపులు పెట్టాం, అందరూ కలిసి భారత్తో ప్రార్థించారు. తరువాత వారు ఎలాగైందో ఆటోమేటిక్గా మళ్ళీ 1000 పేరెంట్ అయిపోయింది. ఈ వారంలో లోన్ పెట్టారు, 2 లక్షలు ఇచ్చారట. హల్లెలూయా. చదువుతాన్ని బయలుదేరి వెళ్తుంది. దేవుడు తన కుటుంబాన్ని దేవుడు దీవించాడు. హల్లెలూయా. అసలు ఎందుకు ఈ సాధ్యం అంటే ఒక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవసర సేవకులు కానీ సంఘానికి వచ్చి పంచుకుంటే దేవుడి కార్యాలు చేస్తాడని చేయడా. మనం అలా పంచుకోము, గందరగోళం అంతా అయిపోయిందట. చచ్చిపోయినా బ్రతికినా నైపోయినా ఏమైపోయినా అబ్బాయి పాస్ట్గా తెలియకూడదు, తెలితే గందరగోళం అయిపోద్ది అనుకుంటాం. ఎందుకు విషయాన్ని చెప్తుంది తెలుసా? దేవుని మందిరం అనుభవంలోకి వచ్చి ప్రతి అవసరత క్రీస్తు యేసు మహదేశ్వరత జరగాలనంటే నువ్వు సేవకులతో చెప్పుకోపోయినా ప్రార్థించే వారితో చెప్పుకున్నావంటే దేవుడు బలమైన అద్భుతమైన కార్యం చేస్తారు. హల్లెలూయా. ఎవ్వరికేమి చెప్పుకోకుండా ఒక విషయం చెప్పనా, మాస్టర్ గారు నేనైనా మనలో కొంతమంది గర్భాలు దాల్చున్నాం. ఈ గర్భానికి లిమిట్ లేదు, పిల్లలు కొంటూనే ఉంటాం. అంతమంటే ఎలాగండి, ఒక సమస్య ఉందంటే గర్భం దాల్చాలి. గర్భము దాల్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ గర్భము పిండం బయటికి రావాలంటే ఆ సమస్యకు పరిష్కారం చేస్తేనే గర్భం పిండం బయటకు వచ్చినట్టు. కనుక ఏ సమస్య ఉన్నా సేవకులైనా సేవకురాడైనా కొంతమంది మనలో చాలా మంది కూడా గర్భాలు దాల్చుతున్నారు. ఎందుకో తెలుసా? శారీరక గర్భం కాదని ఆత్మీయ గర్భము దాల్చి ఆ గర్భము దాని కార్యము జరగాలని ఆయన అన్న రీతిగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు చేసి వాడికి ఉంటాడు. కనుక ఏ సమస్య ఉన్నా గందరగోళం అయిపోతుంది. మాతో మీ చెప్పొద్దు, చెప్పిన ప్రయోజనం ఉండదు. గందరగోళం అవ్వకముందే, అది నోటకు రాకముందే, అది దేవుని వనములోకి తీసుకుని వచ్చి సమస్యకు పరిష్కారం ఉందని ఆలోచన కలిగి ఆ సమస్యలు సంఘములో పడితే సంఘము తర్వాత భారము కలిగి ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుడు అద్భుత బలమైన కార్యములను జరిగిస్తారు. ఇది నా కొద్ది వాక్యం, ఎక్కువగా చెప్పను, ఎందుకంటే మన ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి. ఇది నా ప్రార్థన గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రార్థన అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో లీనమైపోవడం అంట. ప్రార్థన అంటే మనం అందరూ చేస్తాం. మనకు ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన ఆత్మ, యేసుక్రీస్తు ఉన్న ఆత్మ 2 లీనమైపోవాలంట, అంటే 2 లింక్ అయిపోవాలంట. అప్పుడు మనం ప్రార్థన అంటాడు, ఒక సేవకుడు అంటాడు. కనుక ప్రార్థనలో 4 విషయాలని. నెంబర్ 1 మొదటి ఏంటంటే ఆరాధనలో ప్రార్థన ఉంటుంది. 2వది పాపం ఒప్పుకోలలో ప్రార్థన ఉంటుంది. 3వది కృతజ్ఞత చెల్లించడంలో ప్రార్థన ఉంటుంది. 4వది విజ్ఞాపన చేయడంలో ప్రార్థన. ఈ 4 కూడా ఎవరు కావాలండి? ప్రార్థించే వారు కావాలి.
నేను ప్రార్థన చేస్తున్నానండి, నా ప్రార్థన దేవుడు వినటం లేదంటే అది మన ప్రాబ్లం కాదు, అది నీ ప్రాబ్లమే, నీ సమస్య. అంటే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, దేవుడు ఆమెను అనేశాడు. కానీ ఎంత వచ్చిందండి? మయ్యా నుంచి 21 రోజులు సమస్య వచ్చింది. తరువాత మిఖాయేలు యుద్ధం చేసి తర్వాత వర్తమానాన్ని ఎవరికి వచ్చాడు? దానియేలు యుద్ధకు తీసుకుని వచ్చాడు. ప్రార్థన దేవుడు అంటే ఆమెను అంటాడు. అయితే ఆ ప్రార్థన కొంత ఆలస్యం అవుతుందంటే దేవుడి మీద సనగవలసిన అవసరం లేదు, సంఘం మీద సేవకుల మీద సనగవలసిన అవసరం లేదు. ఆ సమస్యకు పరిష్కారం ఏసేస్తాను నిరీక్షతో ఉంటే దానికి ప్రతిఫలం ఉంటుందని దీనికి వాక్యం చదివిస్తుంది. మొదటిగా ఆరాధనతో కూడిన ప్రార్థన ఉండాలట. అంటే ఇది దేవుని ఆత్మ చేసే స్తుతి ఆరాధన అని. కీర్తన 96వ కీర్తన 95వ కీర్తన 5వ చరణం. 95వ కీర్తన 5వ చరణం. ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఇదేంటి? ఆరాధన చేయడంలో ప్రార్థన కనపడుతుంది. అంటే ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన ప్రజలు మనం, ఆయన మేపు గొర్రెలమని దేనికి వాక్యం చదివిస్తుంది. రెండవ మాట పాపకు ఒప్పుకొని చేసే ప్రార్థన. కీర్తన 32వ కీర్తన 5వ చరణం. 32వ కీర్తన 5వ చరణం. నా దోషమును కప్పుకొని ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యెహోవా సన్నిధిని ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప పరిహారమును. హల్లెలూయా. మన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలంట. ఇంత పాస్టర్ నిలబడి చెప్పారు కదా, ఎక్కడైనా పాపమని బంధకాలు పడి ఉంటే నీవు ఒప్పుకోనండి, దానికి దేవుడు పరిష్కారం ఇస్తాడని. పాప ఒప్పుకోళ్ళు అనక మన వ్యక్తిగతంగా ఒప్పుకుంటున్నప్పుడు దాన్ని మనం చేద్దాం, ఎందుకంటే దానికి పరిష్కారం కలుగుతుందని. మూడవది ఏంటంటే, మూడవ ప్రార్థన కృతజ్ఞత చెల్లించడం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలండి? దేవునికి తెలియజేయాలండి. అంటే ప్రతి దాంట్లో కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ప్రతి దాంట్లో కూడా కష్టం కావచ్చు, లేక బలహీన స్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ప్రతి దానికి నా ప్రభువు ఉంటున్నాడు, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడని మనం చెప్పుకొని ఉంటే కనుక దేవుడు దానికి పరిష్కారం ఇస్తాడని దేనికి వాక్యం చదివిస్తుంది. 4వ ప్రార్థన విజ్ఞాపన చేయటం. ఇందుకు సహోదరులు చదివింది కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. అందరికీ వాక్యం. మన సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారి కొరకు మనము ప్రార్థనలు చేయాలట. మనం సౌఖ్యముగా ఉండాలంటే, మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే, మనము బలము కలిగి ఉండాలంటే, ఎవరైతే పాపమని పరిపక్వములో పడిపోతూ ఉన్నారో, అప్పుల సమస్యలు ఉన్నారు, ఉద్యోగ సమస్యలు ఉన్నారు, మానసిక ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని మనం తీసుకుని గర్భము దాల్చినప్పుడు ఆ గర్భ ఫలితముగా దానికి ప్రతిఫలం ఉంటుంది. నా సొంత మాటలు కాదు, దీనికి వాక్యం చదివిస్తుంది. మనం రాజుల కొరకు ప్రార్థన చేయాలట, అధికారి వరకు ప్రార్థన చేయాలట, అందరి వరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలట. అదే కదండి దేవుడు మనం కోరుకునేది. దేవుడు మన బలులను కోరటం లేదు, మన మొక్కు బలులు కోరటం లేదు, మనకున్న ధనాన్ని, సంపదను, ఐశ్వర్యం, ఘనతను యేసుక్రీస్తు ప్రభువు కోరటం లేదు. కానీ మీరు నాకు దగ్గర కండి, అదే చాలు అంటున్నాడు. మీ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు, అదే చాలు అంటున్నాడు ఆయన. 2000 సంవత్సరాలకు పూర్వం అనేక మంది బలులు అర్పించేవారు, బలియాగం చేసేవారు. గొర్రె పిల్లలను, కోడెలను, పావులను వారు తీసుకెళ్లి దేవాదేవునికి వారు అర్పించేవారు. ఎందుకంటే వారి పాపం పరిహరింపబడాలని, వారి దోషం పోవాలని. అయితే నేటి దినాన నీవు నేను డైరెక్ట్ ఏమున్న స్థలాన్ని, అది మందిరము కావచ్చు, నివసించే గృహం కావచ్చు, ఎక్కడ ఉన్న దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన దేవుడు వింటాడని దీనికి వాక్యం మనకు చదివిస్తుంది. కనుక అలాగే చేయడానికి మనం సిద్ధపడాలని దీనికి వాక్యం మరొకసారి మనకి చదివి. నా 2 ప్రాముఖ్యమైన విషయాలు. మనం ఎక్కడ ప్రార్థన చేయాలి, తరువాత ప్రార్థన ఎప్పుడు చేయాలి, 2 విషయాలు చెప్పి నేను వాక్యం ముగించాలని ఆశపడుతూ మనం ఎక్కడ ప్రార్థన చేయాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషుడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. వేర్ టు ప్రే అంటే మనం ఎక్కడ ప్రార్థన చేయాలి? ప్రతి సమయమందును. అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, లేదు కానీ అక్కడ ఇరువురు కలిసి మనం ప్రార్థన చేయాలట. ఎందుకంటే దేవుని రాకడకి దగ్గర పడుతుందని, దేవుని రాకడకి త్వరలో రానైనదని. యేసుక్రీస్తు ప్రభువు వారి గొర్రె పిల్లగా వచ్చిన దేవుడు మరలా అది సింహం వల్లే, రాజు వల్లే, మహారాజు వల్లే మనందరూ తీసుకుని పోవడానికి మధ్యాకాశంలో వస్తున్నాడని. ఇటీవల ఇంచుమించు ఇరాక్ తర్వాత ఇజ్రాయెల్ పై యుద్ధం చేస్తే ఇంచుమించు కొన్ని వందల వాళ్ళు ఉపయోగించారు. ఏంటవి? ఈ మామూలుగా వాళ్ళని అటాక్ చేయడానికి చాలా వారు మిసైల్ ఉపయోగించారు. ఏదైనా వారు ఆపగలిగారండి?
దేని వారు అక్కడ మళ్ళీ వాళ్ళ కూర్చోగలిగారా అంటే అంతే జ్ఞానం ఎవరికి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడితే దాని వాళ్ళు ఒక్కడు కూడా చిన్న గాయం వాళ్ళ ప్రజలకు తగలకుండగా ఇంచు ఒక చరిత్ర చెప్పుతుంది. ఇటువరకు బుక్కులు చదివాను. వాళ్ళ జనాభా 1 కోటి అంటే వాళ్ళ జనాభా 1 కోటి. ఇంచుమించు 3 దేశాలు కలిగిన జనాభా 26 కోట్లట. 26 కోట్లు చూసారండి. 26 కోట్లు ఎక్కడ, 1 కోటి ఎక్కడ? ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తారు? దేవుడు వారు నమ్మారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని వారు నమ్మారు. పితరులు నమ్మారు. పితరులు నమ్మిన కారణాన్ని బట్టి ఏ సమస్య వచ్చినా వారి దేవునికే వారు సమస్తం అప్పగిస్తారు. ఇది మా దేవుడు సమస్తమని ఇచ్చేయగలని వారు సమస్తాన్ని దేవునికి అప్పగించి వారు ముందుకు వెళ్తున్నప్పుడు వారిపై ఎటువంటి సమస్య వచ్చినా దేవుడు దాన్ని తొలగిస్తాడని దీనికి వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ప్రభుని పిల్లారా, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థన అన్యూనత ఉంది, ప్రార్థనలో ప్రేమ ఉంది, ప్రార్థనలో ప్రతీది ఉంది. అంటే ప్రార్థన చేసేదానికి లింక్ ఎవరికై ఉండాలి? మీరు చెప్పండి, ఎవరు లింక్ అవ్వాలి? దేవునికి లింక్ అవ్వాలి. లింక్ కాకుండా ఉన్నట్లయితే ఎంత ప్రేమ కలిగిని మనం మాట్లాడిన ప్రేమ ఎంతండి? పెదాల మనకి తప్పదు దేవుడికి వెళ్దాం అనుకుని పెదాలతో మాట్లాడదాం కదా. కరెక్ట్గా పెదాలతో మాట్లాడుతూ లో నుంచి వచ్చేది ప్రేమ వేరు, పెదాలపై చూపే ప్రేమ వేరు. ఆ పెదాలపై చూపే ప్రేమ అది మామూలు ప్రేమ. అయితే లోన నుంచి వచ్చి చూపే ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా. అటువంటి అగాపే ప్రేమ మనకు కలిగి ఉండాలని దీనికి వాక్యం చదివిస్తుంది. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. రహస్య స్థలంలో మనం ప్రార్థన చేయాలట. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమైన నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమును చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మరి ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని మందిరం మనలోకి దీర్ఘ ప్రార్థన చేయడం కాదు. ఇది చేయాలి, చేయవలసిన సమయంలో చేయాలి. కానీ రహస్యమందరం చూచిన దేవుడు నిన్ను చూచే నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ పరివారం కాదు, ఇతరులు ఎవరు చూడడం కాదు. రహస్యం నీ దేవునికి నీవు ఒంటరిగా గది ఉన్నప్పుడు వెళ్ళి కనీసం గంట, 2 గంటలు, 6 గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. రహస్యమందు చేసే ప్రార్థన ఎవరికి కంటికి కనబడదండి. మన ప్రజలైతే ఒక సీపుని తీసి ఊరంతా చుడతాం. అది ఎక్కడ ఉంటుందండి? మూలలో ఉంటుంది. అది ఎవరు శుభ్రం చేస్తుంది? ఇదంతా శుభ్రం చేస్తుంది. ఎంత విచిత్రం అండి. అది మూలలో ఉంటుంది. నీ ప్రార్థన కూడా మూలలో కనబడుతుంది, ఎవరికి కనబడదు. కానీ ఆ కనబడితే ఎవరికి కనబడుతుంది? ఎవరి దేవునికి కనబడుతుంది. హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనకు కలిగి ఉండాలి. దీనికి వాక్యం మనం ఒంటరిగా కూడి రహస్యం ఉందని చూచిన తండ్రికి మనం ప్రార్థన చేయాలట. ఇతరులు చూసే ప్రార్థన చాలా కోరుకుంటాం. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తే బాగుంది, ఈవిడ చాలా ప్రార్థన పరుడు అనుకుంటామేమో అనుకుంటాం. కొన్నిసార్లు ఎక్కువగా మన ప్రార్థన చేసి చాలా ప్రార్థన పరుడు ఏమండి? చాలా బలముగా ప్రార్థన. అది కాదండి, దేవుడు కోరేది కాదు. రహస్యం ఉందని చూసిన తండ్రికి విజ్ఞాపన చేయాలి. ప్రార్థన సంఘానికి ప్రార్థనగా వస్తే ఒక లిమిట్ ఉండదు. గంటలో అన్నీ అయిపోవాలి. మనం ఒక 2 గంటలు అన్నీ అయిపోయి ఎక్కువగా మనం ప్రార్థన చేయలేము. కనుక ఇక్కడ విజ్ఞాపన ఎక్కువగా చేసేదానికంటే రహస్యమందున చూచిన తండ్రికి ఆ ప్రార్థన ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు గర్భము దాల్చినప్పుడు. హల్లెలూయా. మనం గర్భము దాల్చినప్పుడు రహస్యమందున ప్రార్థన వస్తుంది. గర్భము దాల్చకుండా ఎవరి కోసం ప్రార్థన చేయలేవు. కనీసం నీ బిడ్డ కోసమైనా, నీ భర్త కోసమైనా, నీ భార్య కోసమైనా మనము చేయలేము. కానీ రహస్యమందున చూచిన తండ్రికి మనం విజ్ఞాపన చేయాలని మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మనకు కనబడుతుంది. తరువాత దేవాలయములో ప్రార్థన అంటే దేవుని మందిరం వరములో ప్రార్థన. అదే అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. హల్లెలూయా. అది మనకు అందరూ తెలుసు కదా. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారట. అది నేను కావచ్చు, మా పాస్టర్ శ్రీధర్ గారు, నేను ప్రార్థన చేయడానికి ఏమయ్యాం? దేవాలయానికి వచ్చాం. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను ప్రతి వారం నీకు ప్రతి నెల దశమ భాగం నీకు ఇస్తున్నాను. ప్రతి దాంట్లో నీకు నేను 0 తప్పిపోకుండా ప్రతిదీ నేను నీ మందిరానికి తీసుకుని వెళ్ళి నీ కానుక వేస్తున్నానయ్యా. అయితే ఉపవాసం ఉంటున్నాను అంటూ మరల ఏమన్నానంటే, దేవునికి నాకు లింక్ కనెక్ట్ చేసుకుని తర్వాత శ్రీధర్ వైపు చూసి ఈ శ్రీధర్ గారు లాగా నేను లేను అంటే, శ్రీధర్ గారు లాగా నేను లేను, నీకు అన్ని విషయం నేను క్రమంగా ఉంటాను. ఒక వ్యక్తిని ఏలు పెట్టి చూపి అదే వేరు నువ్వు పరలోకపు తండ్రి చూపితే దేవుడు వింటాడండి. వినడు. నా ప్రార్థన అయిపోయిన తర్వాత శ్రీధర్ గారు లేచాడు. అయ్యా పాపినైన నీవు కరుణించమన్నారు. చేతులు ఎత్తడానికి, నా హస్తములు ఎత్తి చూపడానికి నేను యోగ్యుడు కానని ఒప్పుకున్న సమయాన్ని దేవుడు మన ప్రార్థన విన్నాడండి. సుంకరి ప్రార్థన విన్నట్టుగా దేనికి వాక్యం చేస్తుంది. హల్లెలూయా. మనము చేసే 2 ప్రార్థనలు ఇంక ఉండాలి.
అది ఎవరి ప్రార్థన సుంకరి ప్రార్థన ఉన్నదా లేక పరిచారకుడు చేసే ప్రార్థన ఆలోచన చేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడని దేనికి వాక్యం చదివిస్తుంది. మన మందిరానికి వస్తున్నప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ఇతరులు ఏలిపెట్టి చూసే వారిగా చేస్తున్నామా, లేకపోతే ఇలాగ నేను ఆవిడగలేను ఈవిడగలేను ఈలాగా ఆయన నుంచి నాలాగా అనడానికి వీలేదు. ఏ స్థలంలో అయితే మనం ఉంటున్నామో ఆ ప్రార్థన దేవుడు వినాలంటే నాకు నేనుగా మనగా తగ్గించను ప్రభువా, నీ మందిరంలో అడుగు పెట్టని యోగ్యుడిని కానయ్యా, అడుగు పెట్టి మంచి కృపనిచ్చావు, ఆయుష్నిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, బలమునిచ్చావు, శక్తినిచ్చావు. ప్రతి వారం కూడా 6 దినములు కష్టపడే యోగ్యతను నాకు ఇచ్చావు నాయన. నా చెయ్యి అయినా, నా కాలైనా, నాది ఏదైనా, నా మూతి, నా సమస్తమైన అవయవం పోతున్నాయినా ఇలాగనే ఉండలేదు కదా, ఇలా కష్టపడలేదు కానీ ఆ యోగ్యతలన్నీ కూడా ప్రభువుకు చెప్పుకుంటూ అది కృతజ్ఞత పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడని దేవుని వాక్కు మనకు చెలవిస్తుంది. కీర్తన 26వ కీర్తన 12వ చరణం. గొప్ప సమాజనీయుడుగా ప్రార్థన చేశాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 22-53. సొలొమోను రహస్య ప్రార్థన రహస్య స్థలములో చేయాలి. కుటుంబ ప్రార్థన చిన్న గుంపులో చేయవచ్చు, లేక ఎక్కడైనా చేయవచ్చు. బహిరంగ మనం ఎక్కడైనా సమాజనీయుడుగా అది ప్రార్థన చేయొచ్చు. అయితే కీర్తన 26:12 చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 12వ చరణం. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో హల్లెలూయా నా పాదం నిలిపానయ్యా. అయితే సమాజంలో నేను అంటే సమాజం అనేది మనకు దేవుడి గుంపులాంటిది. మన యొక్క పాదం ఎక్కడ నిలపాలి? దేవుడి సమ్ముఖంలో నిలపాలి, దేవుడి మందిరంలో నిలపాలి, దేవుడి సంఘం అనే వనములో నిలిపి మనం ప్రార్థన చేసినప్పుడు, సమాజం సంఘముగా క్రైస్తవ సంఘముడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడని దేవుడికి వాక్యం చదివేస్తుంది. అయితే మనము ఎక్కడ ప్రార్థన చేయాలో 5 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ప్రతి చోట ప్రార్థన చేయాలన్నాడు. రెండవది, రహస్య సభలో ప్రార్థన చేయాలన్నాడు. మూడవది, దేవాలయంలో ప్రార్థన చేయాలన్నాడు. తరువాత సొలొమోను ఎలాగైతే సమాజ మందిరంలోకి వచ్చి ఇతరులు ఎలాగైతే ప్రార్థన చేశాడు అక్కడ ప్రార్థన చేయాలన్నాడు. ఒకటి మాట అయిపోయింది. మన ప్రార్థన ఎక్కడ చేయాలో అయిపోయింది. అయితే ప్రార్థన ఎప్పుడు చేయాలి? 2 విషయాలు చెప్పి నేను వాక్యం ముగించాలని నేను ఆశపడుతున్నాను. మనం ఎక్కడ చేయాలి? ప్రార్థన ఎక్కడ చేయాలి? వెన్ టు ప్రే. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. నిత్యము ప్రార్థన చేయాలి. మనుషులు ప్రార్థన చేయుచుండవలెను, ఎడతెగక ప్రార్థన చేయాలట. మనుషులు ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలంటే ఎడతెగక ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలట. ఉదాహరణకు కొన్ని విషయాలు మనకి ప్రే రికార్డ్ ఇస్తారు కదండి. ఇవన్నీ చూసి చాలా వస్తుంటాయి మనకి. వాళ్ళు ఇచ్చిన వెంటనే కొన్ని చేస్తూ ఉంటాం. అయితే సంఘ కాపురులైనా ఎవరైనా ప్రార్థన చేస్తారు, ఓకే, అది అంతవరకు బాగుంటుంది. కానీ అయితే ఇచ్చినటువంటి వారు ఇచ్చేసి మర్చిపోతారు. ఒకవేళ 1 వారం 2 వారం పోతారు, మనం చేయలేదుకో, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయడం, నా మీద ఏమొచ్చిందో, ఆయనకి ఏ రోగం వచ్చిందో, ఏమొచ్చిందో, నేను ఏం చేశాను ఆయనకి, నా కోసం ప్రార్థన చేయాలంటే ఒక విషయం మీరు గ్రహించండి. నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థన వారు చెప్తేనే చేస్తాను అని గుర్తించుకోండి. ప్రతిరోజు వాళ్ళు నా బురద తింటే అయ్యా చెయ్యండి అమ్మా చేతని చెయ్యండి. ఒకవేళ మీరు మర్చిపోతే మన బుద్ధి చేస్తారట. దేవుని స్తోత్రం, మంచిది. ఒకసారి చేయబోతే వాళ్ళు మెసేజ్ పెడతారు. నేను ఎక్కువగా టైం పడుతుంది. మనకు ఒక పక్క డ్యూటీ చేసుకోవాలి, ఒక పక్క అన్ని ఉంటాయి కదా మా మనుషులకి. కనుక వాళ్ళు ప్రతిరోజు చేసేదానికి నేను రిప్లై ఇస్తాను, గుర్తించుకోండి. అది తప్పించి ఇక పాస్ గారు పని లేదేమో, అంత మరి యశోదమ్మ, ఈశ్వరమ్మ, సొలొమోను ఏదో కోసం అనుకుంటారు, వాళ్ళు చెప్పితేనే చేస్తున్నా అని గుర్తించుకోండి. అంటే మీకు క్లియర్ అవ్వడం చెప్తున్నా నేను. అంటే వాళ్ళు ప్రతిరోజు చెప్తూ ఉంటారు, అయ్యా అమ్మ కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పితేనే చేస్తామండి. కొన్నిసార్లు చెప్పిన తర్వాత అయ్యా మీరు చేశారయ్యా, సంఘం చేసింది చాలా సంతోషం, దీనికి సరిపోతుందని చెప్పిన తర్వాత మళ్ళీ దాంట్లో మనం పెడుతుంటాం. ఇటీవల మన జోసెఫ్ గారు వారి భార్య పద్ధతి ప్రార్థించారు. చెప్పు జోసెఫ్. తర్వాత ఫోన్ చేయయ్యా, నా భార్య నిన్నటి దినాన్ని ఆశపడింది వచ్చింది, ప్రార్థించి 1 వారం రోజులు ప్రార్థిస్తాం అలా అని చెప్పాడు. పెట్టిన గ్రూపులు పెట్టి ఎందుకని విషయం చెప్పంటే చెప్పాలి. చెప్తే కొంతమంది చెప్పరు, ఏమీ చెప్పరు. ఇప్పుడు గర్భవతి అంటారు, ఆవిడ డెలివరీ అయిపోతే పిల్లడికి 4వ మాసం 3వ మాసం మేమంటాం. ఆవిడకి ఈ సార్ అనుకుని ఎదురు దగ్గర ఆవిడ డెలివరీ అయిపోతే అయ్యారు అన్నా నేను. అంటే మనకు తెలియదు. మీరు ఏదైనా ఇచ్చారంటే మీకు కొంత యోచనతో ఇచ్చారంటే మీరు చెప్పండి, అయ్యా మీరు దానికోసం ప్రార్థన చేశారు, దేవుడి స్తోత్రం అండి. సంఘానికి ఏం చెప్పాలండి? కృతజ్ఞత చెప్పండి. చెప్పితే ఇంకా సంఘం సొంతం అవుతుంది. అలాగేం చెప్పం, ఇచ్చేస్తారు. మాకేంటి ఏదో రోగం ఇచ్చేస్తారు, ఇంకా అది రోగం తగ్గుతుంది మనకు తెలియదు, రోగం అలాగే ఉంటారు. మీరు కనుక మీ దగ్గర నుంచి మాకు మీరు అప్లై చేస్తున్నప్పుడు రిప్లై రావాలి కదా. రిప్లై రావాలి కదా, అప్లై అయిపోతుంది. మళ్ళీ మీరు అప్లై చేసి వచ్చింది మీరు
ఇక రోగాలు అలాగే ఉంటాయి, షుగర్ అలాగే ఉంటుంది, బీపీ అలాగే ఉంటుంది, గంగా అలాగే ఉంటుంది. కనుక మీకు కనుక రిప్లై ఇచ్చి అప్లై చేసి రిప్లై రావాలంటే అది మీ సంఘంలో పంచుకోవాలని ప్రభు పేట తెలియదు. హల్లెలూయా. అలా కూడా తర్వాత ఉదయకాలపు ప్రార్థన చేయాలి. ఉదయకాలపు ప్రార్థన కీర్తన 5వ అధ్యాయం 3వ చరణం. ఉదయకాలపు ప్రార్థన. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడవలెను, ఉదయమున నా ప్రార్థన సన్నిధికి సిద్ధముగా చేసుకుందరు. హల్లెలూయా. ఉదయకాలం ఎంతమంది లేస్తూ ఉంటూ ఉన్నాం, మీకు చేతులు ఎత్తి బలక్షాన్ని జోడించి చెప్తూ ఉంటూ ఉన్నా. ఓయే వారికి, మ్యూజిషియన్స్ వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, చూసే మీకు యవనస్తులు చేతులు జోడించి చెప్తూ ఉంటున్నా. ఉదయకాల ప్రార్థన నీ జీవితంలో లేదు అని అంటే నువ్వు చచ్చిపోయిన లెక్కేసుకో. యువర్ డెడ్. నువ్వు చచ్చిపోయినట్టే. ఉదయకాల ప్రార్థన నీ వ్యక్తిగతంగా నాకు కాదని మనకే, అది సంఘానికి కాదు. ఉదయకాలపు ప్రార్థన మనం కంపల్సరిగా చేయాలి. నీవు ఆశ్రయింపబడాలంటే, నువ్వు దీపబడాలంటే, నీకు మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని దేవుడు ఇవ్వాలంటే, నీ భార్య సంతోషంగా, నీ భర్త సంతోషం, నీ కుటుంబం సంతోషం, ఆనందం ఉండాలంటే కనీసం 5-10 నిమిషాలు దేవుడి సన్నిధిలో లేచి ప్రార్థన చేయకపోతే అది నువ్వు చచ్చిపోయాలని గుర్తించుకో. అది నువ్వు చచ్చిపోయాలని గుర్తించుకో. నేను అలాగే గుర్తించుకో. చేయకపోతే చచ్చిపోయావు. దేవుని సొమ్ము కూడా చచ్చిపోయావు. జీవిస్తున్న పేరు మాత్రం మొదటి గుర్తులవే అంటాడు దేవుడు. నువ్వు జీవిస్తున్నా కానీ గుర్తులవే, చచ్చిపోయావయ్యా. ఓ సేవకుడు పిలిస్తే కూడా చచ్చిపోయావు. ఓ సేవకుడు చచ్చిపోవని దేవుడి మీద ప్రత్యేకత మనం మాట్లాడుతాం. కనుక ఉదయకాల ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయకాలపు ప్రార్థన కంఠస్వరం ఎవరు వినిపిస్తాడండి? మన కంఠస్వరం. హలో, లెగిసావో లేదు ఇంకాను? పిల్లలు స్కూల్కి వెళ్ళారో లేదా? ఏం టిఫిన్ పెట్టావు, ఏమో కూర పెట్టావు, ఏ ఊరుపావు, ఇయే మనకి ఉదయకాలం ఫోన్లు ఇయ్యే కదండి. అదే ఉదయకాలం ఫోన్ ముట్టుకునే ముందు దేవుని ముట్టుకోవాలి. ఉదయకాలం నువ్వు చేసే ప్రతి వస్తువుని తాకే ముందు అది పరిశుద్ధాత్మ దేవికి పవిత్రతను ముట్టుకోవాలి. అప్పుడు ఈ పనులు చేసుకో. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడట. ఆ చేసిన ప్రార్థన అది సంఘానికి వస్తున్నాడు, సంఘానికి సువాసన కలుగుతుంది. హల్లెలూయా. ఈ రహస్యం మీరు తెలుసుకోవాలి. ఉదయకాలం చేసే ప్రార్థన అది నీతో ఏర్పడలేదు, సంఘానికి అంటుకుంటుంది. సంఘంలో వ్యక్తిని పురుగొస్తూ ఉన్నావు. ఒక వ్యక్తికి జీవాన్ని ఇస్తూ ఉన్నావు, ఒక వ్యక్తికి ఐశ్వర్యం ఇస్తున్నావు, ఒక వ్యక్తికి సంపాదిస్తున్నావు, ఒక వ్యక్తికి ఆత్మీయతను ఇస్తున్నావు. కానీ ఏంటంటే ఉదయకాలం చేసే నైవేద్యం అది నీతోటి వెళ్ళిపడదు. ఉదయకాలం నైవేద్యం నేర్పించాడు ఎవరు? యోగు. 3 కుమార్తెలు 7 కుమారుడుగా నైవేద్యం అర్పించేశాడు. ఏదైనా రాత్రి వారు పాపం చేశారేమని. కనుక నా ప్రభుత్వం పిల్లారా, మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఉంటున్నాడనే విషయాన్ని దినాన్ని మీకు స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత 3వ ప్రార్థన ఉంటుందంటే కీర్తన 55వ కీర్తన 17వ చరణం. కీర్తన 55వ కీర్తన 17. సాయంత్రమున ఉదయమున మధ్యాహ్నము ధ్యానించు మొదలు పెట్టుచున్నాను. హల్లెలూయా. ఉదయాన్ని చేస్తూ ఉన్నాడు, మధ్యాహ్నం చేస్తూ ఉన్నాడు, సాయంకాల సమయం చేస్తున్నాడు. అయితే 3 మనం చేస్తున్నామా? 3 మనం చేయకపోయినా కనీసం ఉదయకాలం అయినా, మధ్యాహ్నం అయినా, సాయంకాలం అయినా. నేటి దినాన్న తల్లితో మాట్లాడటానికి 10 నిమిషాలు టైం ఏమిటో లేదట. ప్రపంచంలో ఉన్న ప్రకృతిలో మనుషులు 857 కోట్లు. 10 నిమిషాలు తల్లితో మాట్లాడటానికి టైం ఏమిటో లేదట. 10 గంటలు మొబైల్ పట్టుకుని మనం వాడుకుంటున్నాము. సర్వీస్ చెప్పేవాడు నా సొంత మాటలు కాదు. 10 నిమిషాలు కన్న తల్లితో మాట్లాడకపోతూ ఉన్నాము. ప్రేమతో మా అమ్మ ఏమల్లా ఉన్నాం ఏంటని మనం మాట్లాడటం లేదట. అయితే 10 గంటలు మనం, అది ఉద్యోగ రీతి కావచ్చు, మన వ్యక్తిగత వ్యవహారం కావచ్చు, 10 గంటలు మొబైల్ తోటి ఉంటున్నామంట. ఎంత విచిత్రం అండి. ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది? మహారాజు అయింది, దావీదు మహారాజు అయింది, ప్రపంచంలో ఒక నాయకుడు అయింది. ఉదయకాలం ప్రార్థన మానలేదు, మధ్యాహ్నం ప్రార్థన మానలేదు, సాయంకాలం దినాన ప్రార్థన మానలేదు. కారణం ఏంటంటే దేవుని ఎరుగడు కాబట్టి రుచి చూచి తెలుసుకున్నాడు. ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు. యెహోవా దేవుడి దావీదు మహారాజు. మన రుచి చూస్తున్నామా? మన చూచే రుచులు వేరేమో, కానీ దేవుని చూచే రుచి అది వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ కలరే నీకు మారిపోతుంది, ఆ సొగసే నీకు మారిపోతుంది. అటువంటి వైభవంలోకి మనం వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినాన్న జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కీర్తన 86వ కీర్తన 3వ చరణం. ప్రతిరోజు ప్రభువా దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను, నన్ను కరుణింపు. హల్లెలూయా. ప్రభువా దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రతిరోజు. ఈవేళ ఏమానం? శుక్రవారం చేసేవని కాదు, శనివారం చేసేవని కాదు,
ఆదివారం చేసేమని కాదంటే వారం ఉన్న 7 దినాలు మనం చేసేమని ప్రతి దినం ప్రతిరోజు ఉదయకాలం మనం లేచి తిప్పిని మేము రోజు ఏమైపోతుందండి, షుగర్ వాళ్ళు లో అయిపోయి పడిపోతారు, చేతులు అయిపోతారు కదా. ప్రతిరోజు మనం ఎలాగైతే ఆహారం మనం తింటున్నట్టు రీతిగా ప్రతిరోజు ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం సమయాన్ని చేసిన ప్రార్థన కన్నా ప్రతిరోజు చేయలేదు దీనికి వాక్యం చదివిస్తుంది. అలాగే మీరు అలవాటు చేసుకుంటే మంచిదని మరొకసారి నేను మీకు తెలియజేది. చివరిగా రాత్రి పగలు కీర్తన 88వ కీర్తన మొదటి చరణం. కీర్తన 88వ కీర్తన మొదటి చరణం. యెహోవా నా రక్షణ కర్తవు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెడుచున్నాను. హల్లెలూయా. రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెడుచున్నాను అంటాడు. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం అంటాడు. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. దావీదు మహారాజు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇక్కడ దానియేలు 3 సార్లు. ఈ చేసేవాడు వాడు మామూలు ఉద్యోగాలు కాదండి, ఇది మామూలు వ్యక్తులు కాదండి. దానియేలు అయితే అన్య దేశంలో ఒక చెరగా వెళ్ళిపోయాడు, బబులోను ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. ఆయన దేవుడికి ప్రార్థన చేయడం మాలేదని దీనికి వాక్యం మనకు చదివిస్తుంది. కనుక ప్రభుత్వారా దేవుడు ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన ప్రార్థన మన ప్రార్థన దృష్టి ఎవరు ఉంటుందండి? దేవుని దృష్టి మన ప్రార్థన పై ఉంటుందంట. నేను ఉదయకాలం ప్రార్థన చేయాలి, కనీసం రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి. దీనికి వాక్యం చేసేలాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన శక్తి ప్రార్థన అనుభవించే వారికి తెలుస్తుందండి. నువ్వెంత ఎక్కువగా చదువుకోవచ్చు, ఎంత ఉన్నత ఉద్యోగం మనం చేయవచ్చు. ఒక మామూలు వ్యక్తి చదువు లేకపోయినా విద్య లేకపోయినా దేవునితో కనెక్షన్ కలిగి ఉంటే ఆ వ్యక్తి లోకంలో ఉన్నటువంటి ధనకుడి కంటే ధనవంతుడి కంటే ఎక్కువ వాడని దీనికి వాక్యం చదివిస్తుంది. కనుక దేవునితో అడ్డు కట్టబడి ఉందాం, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అది ఏ ప్రార్థన పర్లేదు. దేవుడు మన నోట నుంచి ఆయన పదాలను చూడటం లేదండి. నువ్వు ఎలాగ చేస్తావు, చదువుకుని చేస్తావు, చదువు లేకుండా చేస్తావు, దేవుడు అంటవరా నీవు నాకు మొదలు పెడతావు, దేవుడు ఉంటే ఉంటాడు. నీవు వచ్చే ప్రతి ఒక్క మాట. ఇప్పుడు లేక మన పిల్లలు ఉన్నారు కదండి, సుధీర్ గారి పిల్లలైనా పాప అయినా. ఇక్కడ ఎవరు శ్రీకాంత్ ఆడి రాత్రి ప్రార్థనలో ఉన్నాడు. ఆడి గొంతులే గొంతులు, ఆడితో గొంతులు, విజయంబర్ గొంతులు, ఇంకెవరు జాస్మిన్ గొంతులు. ఎందుకు? పిల్లడి కోసం ఆడు గొంతులే గొంతులు. మా ప్రార్థన చేసే వరకు ఎందుకంటే వాడు చేసే ప్రతిదీ కూడా మనకి అటు ఏడ్చినా నవ్వునా అటు గిల్లినా ఎలా అనిపిస్తుంది మనకి? ఏమా ఈ మంత్రాలు ఎవరు మనకి మన దేశాలు కనపడుతుంది, ఎలా అనిపిస్తుంది? గట్టిగా చెప్పడమ్మా, గట్టిగా చెప్పక్క, అందరితో అక్క అయినా నువ్వు గదిగా ఉన్నాడు కదా ఆయన. అంటే సంతోషం కదంటే పిల్లలు ఏడ్చినా నవ్వునా కింద పడినా దేవుడు కూడా అంతే అండి. మనం ఎలాగ ప్రార్థన చేసినా, ఎత్తుతో ప్రార్థన చేసినా, మురుగుతో ప్రార్థన చేసినా, శివుడు కాలిపోతున్నా ప్రార్థన చేసినా ఎవరికి ఇష్టమండి? దేవుడికి ఇష్టం. చిన్న బిడ్డ ముక్కంట ఏమండి ఇది ఏమొస్తుంది దీని ముక్కంట శివుడు అసలు ఏం చేస్తాను? అమ్మ విజయం నువ్వేం చేస్తావు? ఇప్పుడు బాగా సీనియర్ కదా, నువ్వేం చేస్తావు? నీ మనవడు బాగా సీనియర్స్తున్నాడు, నాకు నచ్చలేదు, నువ్వేం చేస్తావు చెప్పు? మరి అలా తయారైపోయి మనం తుడతామంటే తుడతాడు మొత్తం ముక్కుపోతాడికి. తల్లి ఏం చేస్తా తెలుసా? అడు తల్లి యొక్క నోరు ముక్కులో పెట్టి పీడుతుంది. అది తల్లి ప్రేమ. అర్థమవుతుందా మీకు? చిన్న బిడ్డ కాల్చినప్పుడు వాడి ముక్కుకి గాయం తగలకుండా ఉండాలంటే నీ నోరు వాడి ముక్కులో పెట్టి లాగాలట. అది నేను చూసి చెప్పాను, నాకు తెలియదు. చూసండి ఏంటో మన చేస్తూ ఉంటాను. అయ్యా ఆడికి 3 నెల 4 నెల 5 నెల వాడి దానికి బిల్లా పట్టుకుని పిండామనుకో వాడికి ఏమైపోతే అప్పుడు మచ్చ వచ్చేది. దానికి అక్కడ రాకుండా ఇంకా నాలుగు పలస ఉండదు కదా, ఆ నాలుకని పెట్టి లోన పెట్టి భయంకరి లాగేది. ఎందుకు విషయాన్ని మీకు జ్ఞాపకం తెలుసా? ఎటువంటి ప్రార్థన చేసినా అటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన నీవేదో కాల్చమని దేవుడు అసహించుకోడు, ఆయన నోరు పెట్టుకుంటాడు, నోరుతో నిన్ను కౌగిలించుడు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకింతాడు. ఎటువంటి దీనస్థితిలో ప్రార్థన చేసినా దేవుని మందిరానికి వచ్చేది పరిశుద్ధులు కాదు, పవిత్రులు కాదు, అందరూ అన్ని కేటగిరీస్ వస్తారంటే దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడటం పరిశుద్ధాత్మ దేవుడు మన్నుతాడు. తద్వారా తీర్థమని ఏకత్వములు మనం చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకే సంఘముగా ఐక్యంగా మనం సిద్ధపరచబడతాం. వధువు సంఘములు అట్టి రీతిగా మనం ప్రయాసపడుతున్నాం కనుక అట్టి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి. దేవుని కృప మనకు అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఇంక మన ప్రార్థనకి వెళ్దాం. కరెక్ట్గా 7:11 అయింది. కరెక్ట్ మనం 12 తక్కువ 12 గంటల వరకు ప్రార్థన చేస్తాం కనుక
అందరు ముగ్గురుగా లేక కొంతమంది గ్రూపులుగా కూడండి, పాత వారు కొత్త వారి దగ్గరికి వెళ్ళండి. అందరూ చేయాలి ప్రార్థన. ఒక 2-3 అందరూ చేత చేయించండి. ఎందుకంటే మనం ఎక్కువ చేత చేయకుండా ఈ గ్రూపులు ఎవరైతే కూడారో అందరి చేత